అందరికీ నమస్కారం అండి. నా పేరు అగ్రహారం బాలకృష్ణ. సింగనమల నియోజకవర్గం, సింగనమల మండలం, సలకంచెరువు గ్రామం అండి. నిన్నటి రోజున 10వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన అనంతపురం జిల్లాకు సూపర్ 6 సూపర్ హిట్ అనే ప్రోగ్రాంకి వస్తున్నందువల్ల మేము కూడా మా వంతు మేము సూపర్ హిట్ ప్రోగ్రాన్ని దాన్ని విజయప్రదం చేయడానికి మా వంతు మేము కూడా కృషి చేయడానికి మేము కూడా వస్తే, అలాగే మా సమస్యలు ఉంటే ఏమైనా చెప్పుకుందామని, ఏమైనా అవకాశం వస్తే మా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకుందామని మేము కూడా మా వంతుగా మేము కృషి చేయాలి, ప్రోగ్రాంకి సక్సెస్ఫుల్ చేయాలని చూస్తే, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు మమ్మల్ని ముందస్తు అరెస్టు చేపించి 9వ తారీఖు అర్ధరాత్రి 12:20 నన్ను ముందస్తు అరెస్ట్ చేపించి సింగనమల స్టేషన్లో నన్ని, అలాగే ఇంకొక దళిత బిడ్డ, ఇంకొకరు గారదీన మండలం సంబంధించిన పిల్లోడు కన్నంపల్లి ప్రసాద్, ఆ వ్యక్తిని నన్ను ఈరోజు జైల్లో బంధించి, మీరు మమ్మల్ని స్టేషన్లో పెట్టి పైచిక ఆనందం అంటే మమ్మల్ని స్టేషన్లో పెట్టి మీరు ఏం ఆనందం పడదామని ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు, ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ కాదా, నేనేమన్నా రౌడీ సిట్రా, నేనేమన్నా ఉగ్రవాదినా? తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ కండువా వేసుకొని, ఇది ఐడి కార్డు పెట్టుకొని 1000 కళ్ళతో ఎదురు చూసిన వ్యక్తిలో నేను దాంట్లో పాల్గొనాలని ఎంతో కోటి ఆశలతో ఎదురు చూసిన వ్యక్తిని, ఒకటే వేదిక పైన నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారిని మేము చూడాలనుకుంటే, ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేపించి మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? మేము చేసిన తప్పు ఏమి? మీరు చేసిన తప్పుల్ని మేము ఖండించడం మేము చేసిన పాపమా? ఎందుకు మీరు ఈరోజు మా మీద ఇంత కక్ష కట్టినారు? ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు, బండారు లీలావతి గారు, ఎందుకు మా మీద ఇంత కక్ష కడుతున్నారు? తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినందుక ఈరోజు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం కష్టపడినందుక ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టినారు? మా గ్రామంలో వైసీపీ వారికి మీరు అమ్ముకున్నారని నేను బహిరంగంగా చెప్తున్నా కదా. మీరు అమ్ముకున్నారు, నా దగ్గర ప్రూఫ్ ఉంది, నా దగ్గరగా సింగనమల నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఈరోజు మీరు చేసేటివి నేను ఖండిస్తే మీరు మమ్మల్ని అధికారం ఉందని ఏమేం చేస్తారా? మాకంటూ మా నమ్మకం నారా చంద్రబాబు నాయుడు గారు పైన ఎంత నమ్మకం అంటే, మా నమ్మకం మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ అన్న గారు. మీరు మా మీద ఎన్ని కేసులు పెట్టిస్తామన్నా పెట్టించండి. నా పైన కేసు ఉన్నదల్లా ఒకే ఒకటి, ఏది సోషల్ మీడియా కేసు వైసీపీ ప్రభుత్వంలో. నా మీద ఏం కేసు ఉందని నన్ను అరెస్ట్ చేయించారు బండారు శ్రావణి గారు. నేను ఎక్కడన్నా కానీ ఏమన్నా కానీ, ఎక్కడన్నా ఒక రౌడీ సీటర్ కానీ, ఏదన్నా గొడవ అన్నా కానీ, ఏమన్నా కానీ ఉన్నాయా నా మీద? మీ ప్రోగ్రాముల్లోకి వస్తే నన్ను అంటరోగమని చూసినట్లు చూస్తారు. ఏమండి, నేను తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం వస్తే నేను రాకూడదా? వస్తే అంటరోగమని చూసినట్లు చూస్తారా? డిపార్ట్మెంట్కి చెప్పి వాడు ఒక 420 అన్నట్లు చెప్తారా మీరు మమ్మల్ని? మేము తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినందుకు, ఈరోజు మీరు మీకోసం కష్టపడినందుకు మంచి న్యాయం చేస్తున్నారండి బండారు శ్రావణి గారు. మేము ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆపారేమో, మేము వెళ్ళి మీ గురించి తెలియజేయాలనుకుంటే అసెంబ్లీ దగ్గరికి వచ్చి ఫ్లెక్సీ పట్టుకొని కూడా నేను నిలబడే దమ్ముంది నా దగ్గర. నువ్వు నాకు పెళ్లి కాలే, పేరెంటం కాలే, అంటే నా గొంతులో ప్రాణం తీసే వరకు నేను కష్టపడతా, పోరాడతా. ఏమండి మీరు ఈరోజు నా మీద అక్రమ అరెస్ట్ చేయించడం మా మనోభావాలు దెబ్బతీసే కదా మీరు మాతో ఎన్ని చెప్పారు? మీ అమ్మగారు ఎన్ని చెప్పారు? లీలావతి అమ్మగారు, నేను అవన్నీ బయటికి పెట్టాలా? ఎవరి మీద మీరు గొడవ పడమని చెప్పినారో అవన్నీ చెప్పాలా? ఎవరిని తిట్టమని చెప్పారో అవన్నీ చెప్పాలా? మేము తెలుగుదేశం పార్టీ కోసం ఎందాకైనా వెళ్తాం. తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు నా అంతు కృషి చేస్తా, 100% చేస్తా. మీరు నన్ను ఏమి చేస్తారన్నా చెయ్యండి. ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని నేను కంపల్సరీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ అన్న గారికి కంపల్సరీ తెలియజేస్తా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న.